బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా మా కదిరి సమన్వయకర్త బిఎస్ మక్బూల్ గారి ఆదేశాల మేరకు మా వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము మా బాబు జగజీవన్ రామ్ గారికి ఘనమైన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన గురించి చూస్తే చిన్నతనంలోనే అంటరానితనాన్ని రూపు మాపొందించేకి బాల్యంలోనే హిందూ పాలి ముస్లిం పాలి అనే సంగతి మనకందరికీ తెలుసు. అప్పుడు ఆయన బాల్యంలో అంటరానితనాన్ని రూపొందించడం జరిగింది. అది మొదటి ఉద్యమం. ఆయన రాజకీయంలో సుదీర్ఘమైనటువంటి 50 సంవత్సరాల రాజకీయంలో ఎంపీ స్థానంలో ఉన్నాడు. కేంద్ర మంత్రి స్థానంలో 35 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అంతేకాదు ఆయన భారతదేశానికి ఉప ప్రధాని కూడా అయ్యాడు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులకు కరువు వస్తే హరిత విప్లవాన్ని తీసుకొని వచ్చి ఆ కరువును కూడా నివారించినటువంటి గొప్ప కనిగించబడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్. అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఆయన కృషి ఎంతో మరవలేనిది. ఎందుకంటే ఆ సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చట్టసభల్లో చట్టబద్ధత తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి మా బాబు జగజీవన్ రామ్ గారు తెలియజేసుకుంటూ, ఈనాటి కూటమి ప్రభుత్వం ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్బు రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. దళితుల మీద దాడులు, ఇటీవల కృష్ణరంగాలో జరిగినటువంటి క్రాంతి కుమార్ లైవ్లోనే ఆయన ఒక గుళికలు మింగి ఈ ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నాడో అతని దెబ్బ తట్టుకోలేక ఆయన నేను మరణిస్తున్నారని చెప్పినా కూడా అతని మీద యాక్షన్ తీసుకోవడం కేవలం దాని పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కానివ్వచ్చు, నారా లోకేష్ బాబు గారు కానివ్వచ్చు, చంద్రబాబు నాయుడు కానివ్వచ్చు, వారిని ఇచ్చిపెట్టి ఆ కుట్రలో భాగంగా సిఐ మీదే వాళ్ళు చేస్తారని చెప్పి మాకు ఎంతో అనుమానంగా ఉంది. మరి అంతేకాదు ఇటీవల మన రాప్తా నియోజకవర్గం సంబంధించినటువంటి సమన్వయకర్త వైఎస్ఆర్సీపీ పార్టీకి సమన్వయకర్త ఆయన మీద ఎంఎస్ రాజు మడకశిర ఎమ్మెల్యే